356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను రైతు భరోసా కేంద్రాల్లో నియమించాం. రైతులు తాము పండించిన పంటలను గిట్టుబాటు ధర అమ్ముకునేదాకా పంటను నిల్వ చేసుకోవడానికి, తద్వారా పంట అనంతర నష్టాలను నివారించడానికి 2,44,000 మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యంతో 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్లు ఏర్పాటు చేయడం అయినది. పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి. జగనన్న పాలవెల్లు పథకం పాడి రైతులకు లీటర్కు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు అధిక ధరలను పొందేందుకు సహాయపడింది. అమూల్ సంస్థ సహకారంతో 385 కోట్ల రూపాయలు పెట్టుబడితో చిత్తూరు డైరీ పునరుద్ధరణ చర్యల వలన 5,000 మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతోంది. వైఎస్ఆర్ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించబడింది. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా 340 సంచార పశు వైద్యశాలలు సేవలను రైతులకు వారి ఇంటి వద్దకే అందజేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 2,43,000 మంది మత్స్యకార కుటుంబాలకు చేపల వేట నిషేధ కాలంలో అందించే ఆర్థిక సహాయాన్ని 4,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం ద్వారా లబ్ధి పొందాయి. 20,034 మత్స్యకార పడవలకు వాడే డీజిల్ ఆయిల్పై లీటర్కు 6 రూపాయలు 3 పైసల నుండి 9 రూపాయలకు సబ్సిడీని పెంచడం జరిగింది. చేపల వేటలో అకాల మరణాలకు గురైన మత్స్యకారులకు నష్టపరిహారాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. మత్స్యకారులు సముద్రం మీద చేపల వేటను సులభతరం చేయడానికి మా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. గ్రామ స్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లు పరీక్షించే సౌకర్యాలను అందించడానికి మా ప్రభుత్వం 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. చేపలు, రొయ్యలను సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడం కోసం 2,000 ఫిష్ ఆంధ్ర రిటైల్ దుకాణాలను స్థాపించబడ్డాయి. ఇవి 26 ఆక్వా హబ్బులకు అనుసంధానించబడ్డాయి. మత్స్య సంపద ఉత్పత్తి ప్రోత్సహించి దాని నియంత్రణ మరియు పర్యవేక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్స్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 1, 2022 నుంచి పనిచేస్తుంది. మా ప్రభుత్వం 2,12,000 హెక్టార్ల విస్తీర్ణం ఆక్వాకల్చర్ క్రిందకు తీసుకురావడం ద్వారా 16,05,000 మందికి కొత్తగా జీవనోపాధి అవకాశాలు కల్పించి మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది. సంక్షేమ ఆంధ్ర. దృఢమైన సామాజిక భద్రతా వలయం, పేదరికంపై యుద్ధం. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ 32వ యుఎస్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి మాటలలో మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు, లేని వాళ్లకు తగినంత అందించామా అని. ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వారిని వారి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణము, సంక్షేమ పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ ఇంటింటికి పంపిణీ చేయడం వంటి వివిధ పథకాల ద్వారా ఆర్థిక మద్దతును అందిస్తుంది. ఈ కృషి పేదరికాన్ని దాని మూలాల నుండి నిర్మూలించాలనే నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రతి వ్యక్తి వారి ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా గౌరవప్రదమైన మరియు సురక్షితమైన జీవితానికి గడపడానికి మా ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుంది. గృహరంగము. గత ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా మా ప్రభుత్వం 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయలు విలువ గల 30,65,315 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద మా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఇంటి ఖర్చుకు 1,80,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి
ఒక్కో ఇంటికి 6,90,000 రూపాయలు కేటాయించి ఫలితంగా గృహ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంటుంది. ఈ పథకం కింద 22 లక్షల ఇళ్లు కేటాయించగా దాదాపు 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.